ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగం లూకాసు వార్త 13 అధ్యాయం 18 నుంచి 21 వచనం చదువుతాను, వినండి. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాన్ని పోల్తును? ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలలో వేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించిననెను. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసిన పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పాను. దేవుని బిడ్డలారా, మనం చదివిన ఈ భాగములో అంశం ఏంటంటే, దేవుని రాజ్యము చిన్నదిగా ప్రారంభమై అది పెద్ద రాజ్యంగా విస్తరిస్తుంది అనడానికి 2 ఉదాహరణలు ప్రభువు చెప్పారు. ఆవగింజి పొలములో నాటినప్పుడు అది చాలా చిన్నది. పొలమనే ఈ లోకములో దేవుని రాజ్యము చాలా చిన్నదిగానే ప్రారంభమైంది. ఇప్పటికీ 2020 సంవత్సరాలు ప్రభు ఈ లోకానికి వచ్చి, దేవుని బిడ్డలారా, పెంతెకొస్తు పండుగ దినమున ప్రారంభమైన దేవుని రాజ్యం ఇప్పటికీ కూడా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. అలాగే ప్రభువు ఇక్కడ ఆవగింజి చెట్టుతోనూ, అలాగే కొంచెము పులిసిన పిండి, ఎక్కువ పిండిని పొలయబెట్టు దాంతోనూ పోల్చడం. దీని భావం ఏంటంటే, నువ్వు నేను రక్షింపబడిన తర్వాత మనము మనతోనే ఆగిపోకుండా అనేకులను ఆ దేదీప్యమానమైన పరలోకానికి, దేవుని రాజ్యానికి చేర్చవలసిన బాధ్యత లేదా నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. అయితే మీరు అడగొచ్చు, అయ్యా మా చేతిలో ఏముంది? అవును, నాటువాడులో నీరు పోయేవాడులో ఏమీ లేదు, వృద్ధి చేయవాడు దేవుడే. అయితే క్వశ్చన్ మార్క్, ఈ లోకములో ఆవగింజతో పాల్చబడిన దేవుని రాజ్యములో ఏ విధంగా చెట్టుపై అనేకమైన పక్షులు ఆ కొమ్మలపై ఆకాశ పక్షులు వాడడం జరిగిందో, అలాగే దేవుని రాజ్యములో నిజ క్రైస్తవులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. కాబట్టి నువ్వు నేను దైవ సంతానమైన మనలో ఉన్న ఏదైనా పులుపు లాంటి చెడు ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ, అలాంటి బలహీనలను బలపరుస్తూ శాశ్వతమైన దేవుని రాజ్యానికి చేర్చే బిడ్డలుగా నువ్వు నేను ఉండాలని మరొక కొత్త పాఠం ఇక్కడ నేర్చుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా కొంచెము పులిసిన పిండిని తీసుకెళ్ళి మంచి పిండిలో వేస్తే అది పులుస్తుందో అంతా, అలాగే మన ప్రవర్తన, మన పవిత్రత జీవితము, మన ప్రత్యేకింపబడిన బ్రతుకు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తుందని మీకు తెలుసా? మారని భర్తను, మారని భార్యను, మారని పిల్లలను, మారని అత్తమామలను, మారని కోడలను, మారని ఇరుగు పొరుగు వారిని, నీ ప్రవర్తన, నీ యథార్థత, నీ ప్రార్థనా జీవితం ఏదో ఒక రోజు వాళ్ళని మారుస్తుందని నీకు తెలుసా? అందుకే నువ్వు నేను ఆ విధంగా అనేకులను దేవుని రాజ్యానికి చేర్చేలాగా మనం ఉంటే దానికి ప్రతిఫలము పరలోక పట్టణములో నువ్వు పొందబోతున్నావు. ఇకమందును పరమందును ప్రభు నీకు దీవెనలు తప్పక ఇస్తాడు. అట్టి కృప ఇప్పుడే పరలోకపు తండ్రి నీకు ప్రసాదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.